యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈసీవై టీం కమిటీ సభ్యులు, పెద్దలు వారందరికీ నా యొక్క వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాలు. యేసయ్యకి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. గత కొద్ది రోజుల నుండి ప్రకటన గ్రంథ ధ్యానములు మనం ధ్యానిస్తూ ఉన్నాము. దేవుడు తన మహాకృప చొప్పున ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మొదటి నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాము. అయితే 4వ వచనం వరకు మనం వచ్చిన్నాం. ఇంతకు ముందు గతంలో నేను చెప్పి ఉన్నాను, ఈ యొక్క ప్రకటన గ్రంథం ఆశీర్వాదాలతో ప్రారంభమవుతుంది, తిరిగి ఆశీర్వాదాలతో ముగించబడుతుంది. ఈ ప్రకటన గ్రంథానికి మాత్రమే ఈ యొక్క ఆధిక్యత ఉంది. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ప్రకటన గ్రంథ ప్రత్యక్షతను దేవుడు కుమారునికి అనుగ్రహిస్తే, కుమారుడైన క్రీస్తు ప్రభువారు తన దూత ద్వారా పద్మాసు దీవులో ఉన్న యోహానుకి అనుగ్రహించబడింది. ఈ ప్రత్యక్షత ఇప్పుడు మనందరం ఆయన దాసులము. ఈ ప్రత్యక్షత మనందరికి కూడా అనుగ్రహించబడింది. కాబట్టి ఈ 7 సంఘముల యొక్క ఉద్దేశం ఏంటో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనమును చూసినట్లయితే, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. 7 సంఘములకు యోహానుకి ప్రత్యక్షత అనుగ్రహించి వ్రాయినది. అవి ఎక్కడున్నాయంట? మనం వాక్యంలోనే ఉంది. ఆసియాలో ఉన్న 7 సంఘములు. వాస్తవంగా ఆసియా అనేది ఇప్పుడు మన ఆసియా కాదు, దానిని చిన్న ఆసియా అని అంటారు. నేటి కాలంలో టర్కీగా పిలువబడుతున్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 7 సంఘములకు దేవుడు యోహానుకు ప్రత్యక్షత అనుగ్రహించి ఉత్తరములు ఆ సంఘాలకు రాయించాడు. ఏమిటి ఆ సంఘాలు, ఆ 7 సంఘాలు అంటే అప్పుడు మనం ప్రకటన 11వ వచనములో రాయబడి ఉంటాయి. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇక్కడ 7 సంఘములు ప్రస్తావించబడ్డాయి. అయితే చెప్పాను కదా, ఆ ఆసియాకి మన ఆసియాకి సంబంధం లేదు. ఆ ఆసియాని ఏమంటారంటే టర్కీ అని ఇప్పుడు మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి. ఏంటి అంటే, అప్పుడు భూమి మీద సంఘాలు లేవా? ఈ 7 సంఘాలే ఉన్నాయా? ఎందుకు దేవుడు ఈ 7 సంఘాలకి ఉత్తరాలు రాయమన్నాడు? ప్రత్యేకంగా ఈ 7 సంఘాల ప్రస్తావన ఎందుకున్నది అన్నది చాలా మందిలో ఉన్నటువంటి అనుమానం. అంటే ఆ 7 సంఘాలకే దేవుడు ఎందుకు ఉత్తరాలు రాసినట్టు? అంటే ఆ 7 సంఘాలే దేవునికి కావలసిన సంఘాలా? లేదంటే రేపు ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆ 7 సంఘాలే ఎత్తబడతాయా? లేదంటే ఆ 7 సంఘాలనే దేవుడు ప్రత్యేకంగా దృష్టించాడా అన్నది నేటి దినాన చాలా మంది అనుకుంటూ ఉంటారు. లేదంటే వారికి ఉన్నటువంటి అనుమానం కూడా ఉంటుంది. అయితే ఈరోజు ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు, ఆ విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటికే భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి. మనము వాక్యము చదివినట్లయితే పౌలు గారి ద్వారా స్థాపించబడిన సంఘాలు ఉన్నాయి. కొరింథీలో సంఘం ఉంది, రోములో సంఘం ఉంది, ఫిలిప్పి పట్టణంలో సంఘం ఉంది, దెర్బేలో సంఘం ఉంది, యెరూషలేములో కూడా సంఘం ఉంది. వీటన్నిటికీ కనీసము ఒక్క ఉత్తరం కూడా వ్రాయబడలేదు. మరి ఇవి సంఘములు కాదా అంటే అవి కూడా సంఘాలే. కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో
ప్రకటన గ్రంథంలో తరచుగా 7 అనే సంఖ్య యోహానికి ఇష్టమైన సంఖ్యగా మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రకటన గ్రంథంలో 7 అనే సంఖ్య పలుమార్లు ప్రస్తావించబడుతూ ఉంటుంది. 7 అనే సంఖ్యకి అర్థము సంపూర్ణము లేదా పరిపూర్ణము, పూర్తిగా అనే అర్థాలు మనం చూస్తూ ఉంటాం. అనగా 7 అనే ఈ 7 సంఘాలకు ఉత్తరం రాయడం ద్వారా పరిపూర్ణంగా దేవుడు అన్ని సంఘాలకు ఇవ్వవలసిన వర్తమానాన్ని ఇచ్చేశాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని అర్థం ఏంటంటే ఈ 7 సంఘాలకే కాదు, పరిపూర్ణంగా అనగా భూమి మీద ఉన్న ప్రతి సంఘానికి, ఏ దేశంలో ఉన్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్నా సరే, అది చిన్న సంఘమా, పెద్ద సంఘమా, ఏ డినామినేషను అని కాకుండా ఈ భూమి మీద ఉన్న ప్రతి సంఘానికి, ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే ఇంకా సంఘాలు కడుతూ ఉన్నారు కదా, కట్టబోయే సంఘాలకు కూడా ఈ ఈ ఈ యొక్క ఉత్తరాలు వర్తిస్తాయి. నాటి నుండి నేటి వరకు కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సార్వత్రిక సంఘానికి, ప్రతి క్రైస్తవునికి ఈ ఉత్తరాలు వర్తిస్తాయి. త్వరలో సంభవింపబోవు సంగతులు దేవుడు ప్రత్యక్షపరుస్తానని వాగ్దానం చేశాడు. అవును, అయితే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 22 అధ్యాయాలు, 404 వచనాలు దేవుడు యోహానికి ప్రత్యక్షత అనుగ్రహించి అంటున్నాడు, నీవు ఇప్పుడు చూచుచున్నది అన్నాడు. నీవు ఇప్పుడు చూచుచున్నది అంటే పద్మాసు దీవిలో దేవుడు యోహానికి అనుగ్రహించిన ప్రత్యక్షతను చూశాడు. అది మొదటి అధ్యాయంలో ప్రత్యక్షత చూస్తాడు. 2-3 అధ్యాయాలకు వచ్చేసరికి సంఘాల గురించి ఏమి రాశాడు అంటే, దేవుడు సంఘాల ఎడల తనకున్న భారాన్ని వ్యక్తం చేయాలనుకున్నాడు. ఆ సంఘాలకు దేవుడు ఇచ్చిన సందేశాలను ఇవన్నీ చూస్తాం 2-3 అధ్యాయాలలో. 4 నుండి 22 అధ్యాయం వరకు భవిష్యత్తులో సంభవింపబోవు సంగతులు దేవుడు యోహానికి స్పష్టంగా తెలియజేశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో మనము చూసినట్లయితే, కాగా నీవు చూచిన వాటిని అంటే ఎక్కడ చూశాడంటే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూస్తాడు. ఉన్న వాటిని అంటే ఆ 7 సంఘములు, ఆ చిన్న ఆసియా అనబడే ప్రాంతంలో ఆ 7 సంఘాలు ఉన్నాయి. అంటే ఈ 2-3 అధ్యాయాలు. అయితే సంఘములకు ఉత్తరం రాసిన తర్వాత 4వ అధ్యాయం నుండి వీటి వెంట కలగబోవు వాటిని యోహాను గారికి తెలియజేశాడు. ప్రతి సంఘానికి ఈ ఉత్తరాలు వర్తిస్తాయి. ఆ సంఘాల వర్గీకరణ కూడా మనం ఒకసారి చూస్తాం. అయితే మనము ప్రకటన గ్రంథము ధ్యానించేటప్పుడు కొన్ని విషయాలు మనము రాసుకుంటే అది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇతరులకు చెప్పడానికి కానివ్వండి, మనం పదే ధ్యానించుకోవడానికి కానివ్వండి, మన భవిష్యత్తు కదా, మన భవిష్యత్తును మనకు అర్థమైనప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది. ఒక భక్తులు అంటారు, ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు రాసుకొని దాచుకుంటే పరలోక సంబంధమైన ఐశ్వర్యవంతులు అవుతామని చెప్తూ ఉంటారు. సంఘము అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టి సంపాదించిన సంఘం. అయితే ఇప్పుడు సంఘము అనే
ఆయన శరీరము భూమి మీద చాలా శ్రేష్టమైనది. ఇది వధువు సంఘముగా సిద్ధపరచబడుతూ ఉంది. ఆ సంఘములో జీవము కలిగిన దేవుని ఆలయంలో, క్రీస్తు సంఘములో నీవు నేను అవయవాలుగా ఉన్నాం, అవయవాలయ్యాం. కాబట్టి భూమి మీద శ్రేష్టమైనది ఏదైనా ఉన్నది అంటే అది సంఘం మాత్రమే. ఇంకా అద్భుతం ఏంటంటే ఆ సంఘములో నీవు నేను చేర్చబడడం. ఇంకా అద్భుతం ఏంటంటే ఆ సంఘములో జీవము కలిగిన రాయిగా సంఘం అనే శరీరంలో నీవు నేను అవయవముగా ఉండడం. దేవుడు భవిష్యత్తులో జరగబో సంగతులు సంఘాలకు చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఆ సంఘములో ఉన్నది నీవు నేనే కదా. ఈ ఉత్తరాలు రాయడానికి ఉద్దేశం ఏంటంటే వెనువెంట జరగబోవు సంగతులు అనగా 4వ అధ్యాయము నుండి 22వ అధ్యాయం వరకు జరగబోవు సంగతులు సంఘాలకు రాశాడు. దేవుడు కోరుకున్న సంఘం భూమి మీద ఎలా ఉండాలి, దేవుడు ఎలా ఇష్టపడ్డాడో ఆ సంఘాన్ని, దేవుడు ఏదైతే సంఘములలో చూడాలనుకున్నాడో, ఏదైతే ఆయన కోరుకున్నాడో, దేవుడికి నచ్చింది ఏంటో ఆ సంఘాలలో దేవుడికి నచ్చింది ఏంటి, ఆయనకి నచ్చినది ఏంటి కూడా స్పష్టంగా ఈ ఉత్తరాల్లో రాయబడ్డాయి. ఆయన భార్య అనగా ప్రదానం చేయబడిన కన్య ఎలా ఉండాలో, దేవునికి ఇష్టమైన రీతిగా ఎలా ఉండాలో, ఈ సంఘాలలో కొన్ని చూసినప్పుడు కొన్ని మెచ్చుకున్నాడు, సంతోషపడ్డాడు, ఆయనకి నచ్చినవి ఖండించాడు, ఇలా ఉండకూడదని కూడా చెప్పాడు. నచ్చనివి నచ్చినవి రెండు యోహాను గారి ద్వారా సంఘాలకు చెప్పాడు. అంటే సరి చేసుకోవాలని. ఎందుకంటే సంఘం ఎత్తబడుతుంది, సంఘం ఎత్తబడాలి, ప్రభు ముందుండాలి. అంటే సంఘము కలంకము కానీ మచ్చ కానీ డాగు కానీ అట్టిది ఏదైనా లేకుండా వాక్యం అనే నీటితో ఉదక స్నానం చేసి తన ఎదుట నిలబెట్టుకోవడాన్ని ఆ విధంగా ప్రతిష్ఠించుకుంటున్నాడు ఆయన. చక్కగా పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. 5వ అధ్యాయము 22, 23లో చూస్తాం. అక్కడ వధువు ఎలా సిద్ధపరచబడాలో అక్కడ మనం చూస్తాం. ఆది కాండంలో ఆదాముకు పెళ్లి చేశాడు. ప్రకటన గ్రంథంలో దేవుడే వివాహం చేసుకోబోతున్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన మన అందరము ధన్యులం. మనం ఎంత ధన్యులమో కదా. ఎవరు ఆ వధువు? నీవు నేనే కదా. ఆ ఉత్తరంలో ఉద్దేశం ఏంటంటే పెండ్లి కూతురు ఎలా ఉండాలో చెబుతున్నాడు ఈ ఉత్తరాల ద్వారా. మనం ఎంత అలంకరణగా ఉండాలో, ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలో, ఎంత జాగరూకత కలిగి ఉండాలో చెప్పేవే ఈ యొక్క ఉత్తరముల ఉద్దేశం. ఈ ఉత్తరములకు అంత విశిష్టత ఉంది. తన వధువు సంఘాన్ని రాబోవు రాకడకు సిద్ధపరచబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉత్తరాలే లేకపోతే మన వైఫల్యాలు మనకు తెలియదు, మన తప్పిదాలు మనకు తెలియదు, మనం ఏ విధంగా దిగజారిపోతున్నామో తెలియదు, ఆ ఎలా సిద్ధపడాలో కూడా తెలియదు. దేవుడు మన జీవితాలలో ఏం కోరుకుంటున్నాడో కూడా మనకు తెలిసేది కాదు. ఇంకొక విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. ఖేబారు నది ఒడ్డున కాపురం ఉన్నటువంటి హెచ్కేల్కి దేవుని ప్రత్యక్షత అనుగ్రహించబడింది. దేవుని మాటలు తీసుకుని వెళ్ళి చెరలో ఉన్న ఇశ్రాయేలీలకి చెప్పాలి అంటే ముందు దేవుడు ఎదుట చిన్నగా నిలబడడం నేర్చుకోవాలి. అందుకే అంటాడు యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. ఈ 7 సంఘాలలో కూడా ఈ ఉత్తరాలు రాయడం వెనక ఏంటంటే ఈ సంఘములో ఉన్న నీవు నేను
దేవుని ఎదుట చిన్నగా నిలబడినట్లుగా సిద్ధపాటు కలిగి ఉండటాన్ని ఈ యొక్క ఉత్తరముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, మనం సబ్జెక్ట్లోకి వస్తే ఆ 7 సంఘములు ఎక్కడున్నాయి? ఆసియాలో, చిన్న ఆసియా అంటే నేటి టర్కీ ప్రాంతంలో ఉన్నాయని మనం నేర్చుకున్నాం. అయితే ఆ సంఘములంట వలయాకారంలో ఉండేవంట. ఆసియాలో, పైగా ఆ సమయంలో అత్యధిక ప్రాచుర్యం, అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రదేశం అది. అత్యధిక జనసంచారము, అక్కడున్న వ్యాపార లావాదేవీలు, అక్కడున్నటువంటి ఆ యొక్క బిజినెస్‌ని బట్టి, అక్కడున్న అభివృద్ధిని బట్టి, మిగతా దేశాలతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను బట్టి, వలయాకారంలో ఉన్న ఈ యొక్క 7 సంఘాలకి ఈ ఉత్తరాలు ఒకదాని తర్వాత ఒకటి వేగంగా వ్యాప్తి చెందుతాయి అనే ఉద్దేశంతో ఈ ఉత్తరములు ఆ సంఘములకే కాదు, మిగతా సంఘాలకు కూడా వెళ్ళునట్లుగా, వేగంగా వ్యాప్తి చెందినట్లుగా, అత్యధిక జనసంచారం వచ్చి ఆ ఉత్తరాల ద్వారా ఆ ఉత్తరాలు త్వరగా ప్రపంచమంతా వ్యాప్తి చెందుతాయనే ఉద్దేశంతో ఆ సమయంలో ప్రపంచము రోమీల ఆధిపత్యం కింద ఉండేది. క్రైస్తవత్వం అనేది బహుగా హింసించబడుతూ ఉంది. రోమీయుల ఉగ్గు పాదాల కింద నలిగిపోతూ ఉంది. ఆ సమయంలో ఈ యొక్క టర్కీ బహుగా ప్రాచుర్యం పొందింది. అనేక దేశాలతో సంబంధం కలిగి ఉంది. జన సమూహాలు ప్రవాహంగా ఆ ప్రాంతం గుండా బయలు వెళ్ళేవారు. ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలకి, ప్రజలకు బహు సంబంధం ఉండేది. అందుకే ప్రజల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రబలింపబడుతుంది అనే ఉద్దేశంతో, ఇంకొకటి ఏంటంటే యోహాను గారు ఆ ప్రాంతంలోనే పరిచర్య చేశారని, బహుశా ఈ సంఘాలకి యోహానికి చాలా పరిచయం ఉండాలి అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఆ ఉద్దేశంతో ఆ 7 సంఘాలకి ఈ ఉత్తరాలు రాశారు అనేసి బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఇంకొక ఈ 7 ఉత్తరముల మర్మం ఏంటంటే, అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో దేవుడు పరలోకం వెళ్ళిన తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. ఆ దినాన్ని మనం ఏమంటామంటే పెంతెకొస్తు దినం అంటాం. పెంతెకొస్తు దినము నుండి పెంతెకొస్తు దినము నుండి సంఘం ఎత్తబడే రోజు దాకా, అంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది. అప్పటి వరకు అంటే 7 సంఘ దశలు, ఈ యొక్క 7 సంఘ దశలను లక్షణాలను మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక చారిత్రక వివరణ. అయితే ఈ 7 సంఘాల గురించి, ఒక్కొక్క సంఘం గురించి మళ్ళీ మనం ధ్యానిద్దాము. అయితే ఓవరాల్గా ఈ యొక్క 7 సంఘాలు గురించి ఒకసారి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. రైట్. ఈ 7 సంఘాలు ఏంటి అని మనం చూద్దాం. మొదటిది ద అపోస్టలిక్ చర్చ్. మొట్టమొదటి సంఘం ఏంటంటే ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘం అంటే ఈ పేరుకి అర్థం ఏంటంటే రమ్యమైనది, కోరదగినది. ఈ సంఘం యొక్క సంఘకాలం ఏంటి అంటే క్రీస్తు శకము 30 నుండి క్రీస్తు శకము 300 సంవత్సరముల వరకు. దీనిని అపోస్తలిక్ చర్చ్ అంటారు. అపోస్తల సంఘకాలము అంటారు. ఇంకొక మాట ఏంటంటే ఆదిమ సంఘం అని కూడా అంటారు. అపోస్తలులు అంటే ఎవరు? దేవుని చేత పంపబడిన వారు. ఈ సంఘము అపోస్తలిక్ అంటే ఎఫెసీ సంఘం గురించి చరిత్రలో ఇదిగో క్రీస్తు శకం 30 నుండి 300 వరకు మనము ఈ యొక్క ఎఫెసీ సంఘం గురించి మనము చూస్తాం. ఈ విషయాలు రాసుకోవడం వల్ల చాలా ఉపయోగకరమని నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవది
ద మ్యాటర్ చర్చ్ అంటారు. స్మరణ సంఘం. ఈ యొక్క సంఘకాలము క్రీస్తు శకము 100 సంవత్సరము నుండి క్రీస్తు శకము 313 సంవత్సరం వరకు ఈ సంఘకాలం. స్మరణ అంటే బోళము అని అర్థం. దీన్ని ఏమంటారంటే హతసాక్షులు కాలం అంటారు. ఎందుకంటే సంఘము ఆ కాలంలో రోమీల ఆధిపత్యం కింద ఉండేది. ఈ ప్రపంచం రోమీల ఆధిపత్యం. దానియేలు చెప్పిన కలభావంలో లాస్ట్ టైం చెప్పాను కదా, చెప్పిన రీతిగా క్రైస్తవులు ఉగ్గుపాదం కింద నలిపివేయబడ్డారు. అనేకులను చంపేశారు. అనేక మంది వారు నమ్మిన విశ్వాసం కొరకు, దేవుని కొరకు హతసాక్షులుగా ప్రాణాలు అర్పించారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి ఒక క్రూరుడు యెరూషలేమును నాశనం చేసి అనేక మందిని చంపేశాడు. మారణహోమం సృష్టించాడు. ఆ తర్వాత డొమిషియన్ కాలంలో ఈ యొక్క యోహాను పద్మాసు దీవులో రాళ్లు కొట్టే కార్మికుడిగా చరవాసంలో ఉన్నాడు. కాబట్టి దీనిని హతసాక్షుల సంఘం అని కూడా అంటారు. మూడవ సంఘం ఏంటంటే పెర్గము, ద కాంప్రమైజింగ్ చర్చ్. దీని చరిత్ర ఎక్కడ అంటే క్రీస్తు శకము, సంఘకాలం ఏంటి అంటే క్రీస్తు శకము 314వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 590వ సంవత్సరం వరకు గుర్తుగా ఉంది. పెర్గము అంటే వివాహము అని అర్థం. ఈ సంఘ దశ ఏంటంటే కాంప్రమైజింగ్ చర్చ్, అంటే రాజీ పడినటువంటి సంఘము. ఇక్కడ సంఘము రాజీ ద్వారానే అవలంబించబడిందంట. ఈ సంఘము దీని చరిత్ర మనం చూస్తే క్రీస్తు శకం 314 నుండి 590 వరకు ఈ యొక్క పెర్గము సంఘాన్ని చూస్తాం. ఆ తర్వాత 4వ సంఘం ఏంటంటే తుయతైరా సంఘము, ద రోమన్ క్యాథలిక్ చర్చ్. ఈ సంఘకాలము క్రీస్తు శకము 590వ సంవత్సరం నుండి 1517వ సంవత్సరం వరకు దీని చరిత్ర ఉంటుంది. తుయతైరా అంటే ఎడతెగని బలులు అని అర్థం. ఈ సంఘాన్ని రోమన్ క్యాథలిక్ యుగము అంటారు. ఈ సంఘ దశలోనే అత్యధికమైన బలులు జరిగినట్లు కూడా మనం చరిత్రలో చూస్తాం. ఇంకా పోతే 5వ సంఘం ఏంటంటే సార్దీస్ సంఘము, ద రిఫార్మేషన్ చర్చ్ అంటారు. సంఘకాలము క్రీస్తు శకము 1517 నుండి 1700 సంవత్సరం వరకు. సార్దీస్ అంటే శేషము అనే అర్థం. రిఫార్మేషన్ చర్చ్ అంటారు, అనగా దిద్దుబాటు కాలంలో ఉన్న సంఘము అని ఈ సంఘాన్ని మనము చూస్తూ ఉంటాం. తరువాత 6వదిగా ఫిలదెల్ఫియా సంఘము, ద రివైవల్ చర్చ్. క్రీస్తు శకము 1700 నుండి 1900 సంవత్సరం వరకు ఈ యొక్క సంఘ దశను మనం చరిత్రలో చూస్తాం. సహోదర ప్రేమ అనే అర్థం. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ అనే అర్థం. ఈ కాలంలో సువార్త ముమ్మరంగా జరిగింది. దీన్ని ఉజ్జీవ కాలం అని కూడా అంటారు. ద రివైవల్ చర్చ్ అని ఈ యొక్క సంఘ కాలాన్ని అంటూ ఉంటారు. చివరిగా లౌదికియా సంఘము, ద వరల్డ్ చర్చ్. క్రీస్తు శకము 1900 సంవత్సరం నుండి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో మనకు తెలియదు. సంఘం ఎత్తబడే రోజు వరకు. అర్థము ప్రజల హక్కులు. ఇది లోక సంబంధమైనటువంటి సంఘము, ద వరల్డ్ చర్చ్. ఈ యొక్క 7 సంఘాలకి యోహాను గారి చేత దేవుడు ప్రత్యక్షంగా ఉత్తరాలు రాయించాడు. ఈ 7 సంఘములు ఈ యొక్క 7 సంఘాలకి గుర్తుగా ఉంది. అయితే ఈ 7 సంఘాలలో దేవుడు కనుగొన్న తప్పిదాలు రాయబడ్డాయి. అయితే దిద్దుబాటు చర్యలు అందులో రాయబడ్డాయి. 7 సంఘాలలో ఆయన మెచ్చుకున్న విషయాలు రాయబడ్డాయి. తప్పు పట్టిన విషయాలు కూడా
ఈ సంఘాలలో రాయబడ్డాయి. ఒక్కొక్క సంఘం గురించి మనం ధ్యానించేటప్పుడు ఇంకా వివరణంగా మనం తెలుసుకుంటాం. అయితే ఈ ఉత్తరములు వారికి పంపడం ద్వారా వాళ్ళు చదువుకొని వారు దిద్దుబాటు చేసుకోవాలి అని దేవుని యొక్క ఉద్దేశం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. సంఘం అంటే బిల్డింగ్ కాదండి. కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ కాదు. మనుషులు కట్టడం కాదు. యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన బిడ్డలు. ఎక్కడైనా 2, 3 ఉంటే అదే సంఘం. నీవు ఇంటి ముందు కూర్చున్నావా, ఇంటి వెనకాల కూర్చున్నావా, లేదంటే ఇంటి బయట కూర్చున్నావా, లేదంటే చెట్టు కింద కూర్చున్నావా, కొండ మీద కూర్చుంటావా, ఏ స్థలములో కూర్చున్నా వారి మధ్య దేవుడు ఉంటాడు. అదే సంఘము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాలలోకి మనం వచ్చినప్పుడు ఒక్కొక్క సంఘం గురించి మనం మరింత విపులంగా మనం ధ్యానిద్దాం. అయితే ఈ 7 సంఘాలలో దేవుడు మెచ్చుకున్న విషయాలను నేను ఒకసారి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. దేవుడు మెచ్చే మొట్టమొదటి ఏం మెచ్చుకున్నాడు ఈ సంఘాలంటే సత్క్రియలు. మనం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2లో చూస్తాము. 3, 9, 13, 19 ఈ యొక్క వచనాలలో రిఫరెన్స్ మనం చూస్తాం. సత్క్రియలను ఆయన మెచ్చుకున్నాడు. ఆ తర్వాత దేవుడు మెచ్చుకున్న ఇంకొక విషయం ఏంటంటే సహనము. ప్రకటన గ్రంథము 2:2లో ఉంటుంది. సహనం కలిగి ఉండడం కూడా దేవుడు మెచ్చుకున్నాడు. ఆ తర్వాత దేవుడు మెచ్చుకున్న 3వ విషయం ఏంటంటే దుర్మార్గతను అసహించుకోవటం, దుర్మార్గులను తిరస్కరించడం. 2వ అధ్యాయము 2-6 వచనాలలో ఈ విషయాలను మనం చూస్తాం. అలాగే దేవుడు మెచ్చుకున్న 4వ విషయం ఏంటంటే విశ్వాసము. ఆ సంఘం ఎలా విశ్వాసంతో ముందుకు వెళ్ళిందో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత ప్రేమ అనే విషయాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4, 5, 19 వచనాలలో ఈ విషయాలను మనం చూస్తాం. ఆ తర్వాత ఆ సంఘాలు అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాయి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8లో మనం చూస్తాం. అలాగే పవిత్రత ప్రకటన గ్రంథం 3:4లో చూస్తాం. చివరిగా మనస్ఫూర్తిగా పనులు చేయడం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16లో చూస్తాం. అంటే ఈ 7 సంఘాలను దేవుడు చూసినప్పుడు ఈ 7 సంఘాలకి ఉత్తరాలు రాస్తూ ఈ 7 సంఘాలలో దేవుడు మెచ్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే వారు చేస్తున్న సత్క్రియలు, సహనము, దుర్మార్గతను అసహించుకోవడం, దుర్మార్గులను తిరస్కరించడం, విశ్వాసం కలిగి జీవించడం, ప్రేమ కలిగి జీవించడం, అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం, పవిత్రంగా ఉండడం, మనస్ఫూర్తిగా దేవుని పనులు చేయడం. ఈ విషయాలను ఆ సంఘాలకు ఉత్తరాలు రాస్తూ దేవుడు ఈ విషయాల గురించి మెచ్చుకోవడం మనం చూస్తాం. మనము ఈ చివరి దినాల్లో ఈ విషయాలు ఏవైతే దేవుడు మెచ్చుకున్నాడో దేవుడు మెప్పు కోరే విధంగా మనం కూడా ఈ విషయాలను కలిగి జీవించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఆయన మనల్ని చూసి ఆయనకు మెప్పు కలగాలి. మనకు మెప్పు కలగాలి. మనల్ని ఇష్టపడాలి దేవుడు. దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన మనకి మెప్పు, ఘనత ఇవి రావాలి. ఆ విధంగా మనము ఈ యొక్క చివరి దినాల్లో సిద్ధపడే వారిగా మనము ఉండాలి. అలాగే క్రీస్తు సమ్మతించే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. మనం ప్రకటన గ్రంథం ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ఈ 7 ఉత్తరాలకి ఆ విషయాలు మనం చూసినప్పుడు ఏమనుంటుందంటే వినయ చెవి కలిగి ఉండాలి, నమ్మకంగా సహించి నిలబడాలి, దుర్మార్గత నుండి వైదొలగాలి, ప్రేమించే హృదయం కలిగి ఉండాలి, నిజమైన సేవ చేయాలి, జయకరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలనే విషయాలు ఇవి కూడా మనం కలిగి ఉండాలి. దేవుడు ఇవన్నీ మన నుండి కోరుకుంటున్నాడండి. అయితే దేవుడు సహించలేనివి కూడా ఉన్నాయి. చెప్పాను కదా, ఈ ఉత్తరాలు రాస్తూ ఆ సంఘాలు చూసినప్పుడు దేవుడు మెచ్చుకున్నాడు, మెప్పుకోని విషయాలు చెప్పాడు. ఇదిగో ఇవి నాకు ఇష్టమైనవి అని చెప్పాడు. ఇష్టం లేనివి కూడా ఇదిగో ఇవి తీసేసుకోండి అని కూడా ఆ సంఘాలకి తెలియజేశాడు. అయితే దేవుడు ఇప్పుడు మెచ్చుకునే విషయాలు మనం చూసాం. దేవుడు సహించలేని విషయాలు ఈ ఉత్తరాల్లో మనం చూస్తే కపట ప్రవర్తన 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2లో ఉంటుంది. కపట ప్రవర్తన మనం కలిగి ఉండకూడదు. ఆ తర్వాతే ప్రేమ నశించడం.
ప్రేమ నశించిపోయింది, మొదటి ఉన్న ప్రేమ ఉన్నప్పుడు లేదు అని మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 2:4-5 ఉంటుంది. భక్తి పరుల్లాగా పైపు భక్తి. అర్థమవుతుందా? అందరూ చూస్తున్నారనో, లేదంటే అందరూ గమనిస్తున్నారనో, లేదంటే వేషధారణ కలిగి జీవిస్తుంటాం కదా. పైన భక్తి పరుల్లాగా మనం ఒకసారి ఉంటాం. కానీ మనుషులుగా మనల్ని మనం మోసం చేసుకుంటాం గానీ, దేవుణ్ణి ఎవరు మోసం చేస్తారండి? చేయలేరు కదా. ఆ రోజు మోషేను అన్న సంగతి, మోషేను కూషి దేశ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, మనసులో అహరోను, మిర్యాము అనుకున్న విషయము మోషేకు కూడా తెలియదు. దేవుడు అన్నాడు, అహరోను మిర్యాము మీరు ఉదయాన్నే నా పాద సన్నిధికి రండి అన్నప్పుడు మోషేకు తెలియదు ఏం జరిగింది, దేవుడు ఎందుకు పిలుస్తున్నాడని. నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకమైన వాడు నా సేవకుడిని అనడానికి మీకు ఎంత ధైర్యం అన్నప్పుడు గుండెలు ఆవిసిపోతాయి. కాబట్టి ఈ పై భక్తి ఎవరి కోసం? ఎవరిని వాళ్ళు నష్టపరచుకోవడం తప్ప దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. అయితే దేవుడు నచ్చని విషయాలలో కపట ప్రవర్తన, ప్రేమ నశించిపోవడం, భక్తి పరుల్లాగా పైకి ఉండడం, ఇవన్నీ రిఫరెన్సెస్ ఉన్నాయండి. ఆ తర్వాత నికోలాయితుల భక్తి, నికోలాయితుల బోధ, దాని గురించి సపరేట్ గా మనం ఒక ధ్యానిద్దాం. ఆ తర్వాత దుర్మార్గులను సహించి ఉండనివ్వడం, వారి బోధ ఆచరించడం. ఇది 2వ అధ్యాయం 14-20లో ఉంటుంది. ఆ తర్వాత నులివెచ్చనితనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15-16లో ఉంటుంది. నులివెచ్చని స్థితి, అటు ఇటు కాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా, వారి అవసరాలకు తగ్గట్టుగా కొంతమంది క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ బిడ్డల్ని వాడుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు చేసేవన్నీ చేస్తారు, కానీ ఒక నటనా రూపకమైనటువంటి, అంటే వాడుకోవడం అంటారు కదా, ఆ విధంగా నులివెచ్చని స్థితిలో ఉంటారు. కాసేపు అటు, కాసేపు ఇటు, అటు ఇటు తిరిగేది అది భక్తి కాదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇంకొకటి పశ్చాత్తాప రాహిత్యము. అంటే వీళ్ళకి పశ్చాత్తాపం తెలియదు. పశ్చాత్తాపం దేవుడు మాట్లాడినప్పుడు, అయ్యా ప్రభా నువ్వే మాట్లాడావు, నువ్వే ఈరోజు నా ప్రార్థన విన్నావు, ఇదిగో దేవు అంటారు, కళ్ళనీళ్లు కాడుస్తారు, ఏడుస్తారు. కానీ ఆ క్షణమే ఒక స్థిరమైనటువంటి మార్పు రాదు. ఈ విషయాలు నాకు నచ్చలేదని ఈ 7 ఉత్తరాలలో దేవుడు రాసినట్టు మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకున్నాం కదా, మనం ఏం చేయాలి? ఇటువంటి లక్షణాలు మనలో ఉన్నప్పుడు అట్లా తీసివేసుకోవాలి. ఈ 7 ఉత్తరాల్లో ప్రభువు మెచ్చుకోవడం అన్నది, లోపాలు కనుగొనడం కూడా మనం చూస్తాం కదా. ఇవన్నీ నేటి భూమి మీద ఉన్న అన్ని సంఘాలకి అపొస్తల కాలం నుండి ప్రభువు వచ్చే వరకు కూడా దేవుడు మనలో ఏమి ఉండాలో, ఏమి ఉండకూడదో కూడా ఈ ఉత్తరాల ద్వారా సంఘాలకి రాశారండి. అవి మనలో ఉన్నాయేమో వాటిని తెలుసుకొని విడిచిపెట్టే విధంగా మనం ఉన్నామా? దేవుడు ప్రాముఖ్యత ఇచ్చిన విషయం ఏంటంటే, ఇంకొక విషయం మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఏమి ఉండదండి. నీవు మారు మనస్సు పొందావా లేదా, నీవు క్రీస్తు కొరకు జీవిస్తున్నావా లేదా, యథార్థంగా బ్రతుకుతున్నావా లేదా. అయితే ఇక్కడ సంఘ ఆచరణలు, సంఘ పద్ధతులు, సంఘ యొక్క డినామినేషన్స్, లేదంటే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా మాదే గొప్ప, ఈ విషయాల గురించి ఉత్తరాలు ఎక్కడా ఉండదు. ఇది మనిషి సృష్టించుకున్నటువంటివి అన్నమాట. మా డినామినేషన్ గొప్ప, లేదంటే మాది గొప్ప, ఇదిగో మా సంఘము, లేదంటే ఇదిగో మా సంఘం ఎత్తబడుతుంది, ఇదిగో మా రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ ఉత్తరాల్లో అదేం ఉండదండి. మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకడం అనేది ప్రాముఖ్యం. ఆయన మార్గంలో నడవడం అనేది ప్రాముఖ్యం. ఎవరైతే ఆయన ఆత్మచేత నడిపించబడతారో, భూమి మీద వాక్యానుసారంగా వారి జీవితాన్ని కొనసాగిస్తారో వారే ఎత్తబడతారు. దేవుడు కోరుకునేది వారినే. చాలా మంది సంఘాలలో గలిబిలి, డినామినేషన్స్ ప్రాబ్లం, లేదంటే రకరకాల, మనం అవన్నీ చెప్పుకోవడానికి మన సమయం లేదు కాబట్టి మనం వాక్యంలో చూస్తాం. అపొస్తల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి, ఇదే దేవుడు కోరుకుంటాడు. అంతేకాని నీవు క్రిస్మస్ చేసావా లేదా, లేదంటే ఈస్టర్కి సమాధుల దగ్గరికి వెళ్ళి మనం ఆ కార్యక్రమం చేసావా, న్యూ ఇయర్కి వెళ్ళి వాగ్దానం తీసుకున్నావా, ఇంట్లో స్టార్ పెట్టుకున్నావా, లేదా కొత్త బట్టలు కుట్టించుకున్నావా, ఇవి దేవుడు మనల్ని అడగడు. కానీ ప్రాబ్లం ఏంటంటే,
దేవుడు ఏదైతే చెప్పలేదో దానిని ఈరోజు బహుగా ఆచరించే విధంగా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మనకు సమయం లేదు కాబట్టి ఇది ఈ ఉత్తరాలు మీరు చదవండి. రానున్న రోజుల్లో మనం ఒక్కొక్క సంఘం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మెచ్చే విషయాలు మనం ఉన్నాయో లేవో చూసుకొని, దేవుని మెచ్చని విషయాలు మనలో ఉన్నట్లయితే అవి తీసివేసుకొని ప్రభువుకు సాక్షులుగా నమ్మకంగా బ్రతికే వారిగా మనం ఉండాలని యేసయ్య ఈ కొద్ది మాటలు బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడువైన మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవా, నీకు స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీరు శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మాకు మీ దాసుని ద్వారా వినిపించినందుకు నీకు స్తోత్రాలు. నిజంగా ప్రభువా, 7 సంఘాల గురించి మీరు మాట్లాడుతూ ప్రతి సంఘములో నైనా దిద్దుబాటు కొరకు మీరు మాట్లాడారు. అందుకే యోహాను గారు చూస్తున్నప్పుడు తండ్రి సంఘాల పట్ల నైనా ప్రభువా మీకున్నటువంటి బాధ్యతను, ఆయనకున్నటువంటి భారాన్ని కూడా వ్యక్తపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఎన్నిక లేని మేము కూడా తండ్రి మా జీవితాల్లో తండ్రి సరిదిద్దుకోవడానికే, సర్దుబాటు చేసుకోవడానికే, సత్యాన్ని ప్రభువా మనస్ఫూర్తిగా అంగీకరించుకోవడానికే మమ్మల్ని ప్రభువనైనా ఈ దినాల్లో మీరు భూమి మీద ఉంచారు. ముఖ్యంగా ప్రభువా, సార్వత్రిక సంఘంలో మేము చేర్చబడాలని మీ ఉద్దేశమై ఉన్నది, మీ ప్రణాళిక అయి ఉన్నది. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, నీకు విరోధమైనటువంటి కార్యాలు మా జీవితాలు ఉంటే దయతో క్షమించండి. నీ వాక్యం ద్వారా ప్రభువా మేము దిద్దుబాటు చేసుకోకపోతే మేము నష్టపోతామని మీరు హెచ్చరించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, చక్కటి మాటలు తండ్రి సిన్నన్న గారి ద్వారా మాతో మాట్లాడారు. అయ్యా, నిజంగా తండ్రి శ్రేష్టమైనటువంటి నీకు వాక్యానుసారంగా ఆత్మీయంగా మేము బలపరచడానికి, ఆత్మీయంగా తన వాక్యంలో స్థిరపరచబడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. అయ్యా, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని లేఖనాలు బోధిస్తున్నాయి. అయ్యా, నీకు విరోధమైన కార్యాలు మా జీవితంలో ఏది కూడా కాకుండా అయ్యా నీ వాక్యం ఏం చెబుతుందో అయ్యా ప్రభా సర్దుబాటు చేసుకునేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని, సిద్ధపాటు కలిగి జీవించడానికి కృప దయచేసి మహిమ పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.